జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా గొప్ప గొప్ప ఇనాములని ఇచ్చివేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముత్తులడిగే గరీబు చూసేకి అగిరవ్వ మాదిరే ఉంటాడ నా సావే ఇట్లాంటి మంచి మొగుడుంటే ఏ పెళ్ళైనా మహారాణి. సో స్టార్టింగ్ మీ ఫస్ట్ సాంగ్ ఏ పాడారు అండ్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆడిషన్లో రాగానే నేను పాడింది తమన్ సార్ ముందు ఆయన పాటే పాడాను. అండ్ మన పవర్ స్టార్ సాంగ్ పాడాను, అంత ఇష్టమైందయ్యా. సో ఈ సాంగ్లో నా ఫేవరెట్ పోర్షన్ నేను పాడతాను, డెడికేటెడ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఏ తల్లి కన్నాదో నిన్ను కోటి కళలకు రాజై వెలసిన వంట, ఏ పూట పుట్టినవు నువ్వు అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట, వెలకట్టలేనన్ని వెలుగుల్ని నా కంట పోయించిన వంట నువ్వు, ఎత్తుకొండ మీది కోహినూరే కాదు గుండె లోతు ప్రాణమైన ఇస్తావు, అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు. నా లైఫ్ ఎక్కడ చేంజ్ అయిందంటే ఒక ఫస్ట్ ఎపిసోడ్లో మనకి షో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఎపిసోడ్లో ఒక సాంగ్ పాడాను. సో అది తమన్ సార్కి చాలా నచ్చి నువ్వు పాడింది ఒక క్లిప్పింగ్ నేను శ్రేయా ఘోషాల్కి పంపిస్తాను అని చెప్పారు. నేను ఈ క్లిప్ శ్రేయాకి పంపిస్తాను. Dear Saujanya, you have sung it so beautifully. I just saw a clip of yours. You have a voice just like butter on toast, like a river flowing. సో ఒక 1 minute ఇస్తా. సో 1 minute లో సో ఎన్ని సాంగ్స్ పాడగలరు అనేది చూద్దాం. ఏదైనా పాడొచ్చు, ఏదైనా పాడొచ్చు, ట్రై చేద్దాం. ఓకే. 1 minute చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను కానీ ఇలా ఎవరు నన్ను అడగలేదండి, ఫస్ట్ టైం అడుగుతారు మీరు ఇలా. కురుల మూలమే తెరచి చూడవా, పదును చూపుతో మదిని లాగవా, అదర కేసమే అపహరించవా, మనసా నా రోమాన్సాయ్ రో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. సో కాదు, బ్యూటిఫుల్ ఏంజల్ అయితే తీసుకొచ్చా. సో తన వాయిస్ అంటే నాకు ఈ మధ్యన అంటే నేను ఎక్కువగా సాంగ్స్ చాలా తక్కువ వింటా, బట్ వినే సాంగ్స్ చాలా ఓల్డ్. బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆవిడ గురించి తెలుసుకున్నాక ఎక్కువ ఆవిడ సాంగ్సే వింటున్నా. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 విన్నర్ సో సౌజన్య గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో ఆలస్యం చేయకుండా ఆవిడతో మాట్లాడేద్దాం. రైట్, హాయ్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో సూపర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. అండ్ ఫస్ట్ అయితే స్టార్టింగ్ చేసినప్పుడు ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, షూర్. సో థ్యాంక్ యూ. జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా. జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక, నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా. సూపర్ సూపర్. నిజంగా నాకు నిజంగా చెప్పిన క్వశ్చన్స్ అన్ని ఎగిరిపోయి ఎక్కడ ఏమేమి అడగాలి అంటే నిజంగా చాలా బాగుంది వాయిస్. అండ్ రైట్, తెలుగు ఇండియన్ ఐడల్ 2 సీజన్ విన్నర్. సో విన్ అనేది ఇంకా అది చెప్పలేము, అంత హ్యాపీనెస్.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఛాన్స్ ఎలా వచ్చింది? ఎవరి త్రూ ద్వారా వెళ్ళారా? లేదండి, నేను యాడ్ చూసాను ఆహాలో. తెలుగు ఇండియన్ ఐడల్, యాక్చువల్గా ఇండియన్ ఐడల్ ఈజ్ అ బ్రాండ్ మనకి, ఎప్పటి నుంచో హిందీలో అవుతుంది. సో అందులో మా సిస్టర్, మా చెల్లి పార్టిసిపేట్ చేయడం జరిగింది హిందీలో. సో నేను ఎప్పుడు నేషనల్లో పాడలేదు, బట్ ఈ అవకాశం వచ్చినప్పుడు సీజన్ 2 తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ పడినప్పుడు ఐ షుడ్ రియల్లీ ట్రై అనుకున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా నాకు రియాలిటీ షోస్ లో ఎక్కువగా నేను అపియర్ అయింది లేదు. సో మోస్ట్లీ ఐ యూస్ టు వర్క్ ఇన్ ఐటీ, ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తుండేదాన్ని. మ్యూజిక్ నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి, కానీ ఎక్కువగా స్టడీస్ సైడ్ ఉండేదాన్ని. సో ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలి, జడ్జెస్ ముందు పాడాలి, ఆ కాంపిటీషన్ ఫీల్ అవ్వాలి. సో అది ఉంది. ఇంతకు ముందు పాడాను కానీ ఎప్పుడు అంత త్రూ ఎక్కువగా వెళ్ళలేదు. బట్ ఈసారి ట్రై చేయాలి డెఫినెట్లీ అనుకున్నాను. జస్ట్ ట్రై చేస్తే చాలు అనుకునే వాళ్ళు కప్పు పట్టుకుని వచ్చేసారు. టాప్ 12 కి సెలెక్ట్ అయ్యి సీజన్ స్టార్ట్ అయ్యాక సింగర్స్ పాడతారు కదా, అక్కడ వరకు వెళ్ళాలనుకున్నాను. సో ఎవరైనా ఎక్కువగా అంటే అలాంటి సీజన్ లోకి వెళ్ళేటప్పుడు టాప్ 5 టాప్ 2 అంటే టాప్ లిస్ట్ లో ఎవరు ఉంటారో దాంట్లో ఉండాలి మనం అని అనుకుంటారు. జస్ట్ ఓకే, స్టార్టింగ్ ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు కొంచెం ఫియర్ ఉంటది. అంత పెద్ద స్టేజ్ మీద అంత ఆడియన్స్ అండ్ జడ్జెస్ మధ్యలో కొన్ని కోట్ల మంది చూస్తారని తెలిసినప్పుడు, సో స్టార్టింగ్ మీ ఫస్ట్ సాంగ్ ఏ పాడారు అండ్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆడిషన్ లో రాగానే నేను పాడింది తమన్ సార్ ముందు ఆయన పాటే పాడాను. అండ్ మన పవర్ స్టార్ సాంగ్ పాడాను, అంత ఇష్టమైందయ్యా. సో ఆ సాంగ్ నిజంగా నేను చాలా చాలా భయపడ్డాను పాడుతూ, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక కాంపిటీషన్ స్టేజ్ మీద ఉన్నాను. కానీ ఐ ఫెల్ట్ రియలీ నైస్, ఎందుకంటే కంపోజర్ ఎదురుగుండానే కూర్చున్నారు. అండ్ అది కూడా సాంగ్ ఒరిజినల్ గా పాడింది చిత్రమ్మ గారు. సో షీఈ్ లైక్ మై ఐడల్. చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు ఎన్నో వింటూ నేర్చుకున్నాను. సో సో అలాంటి కాంబినేషన్ సాంగ్ పాడడం డేర్ చేసుకొని చెప్పుకోవచ్చు అక్కడ ఆ సిచ్యువేషన్. ఎందుకంటే వేరే వేరే సాంగ్స్ తీసుకోవడం వేరు, పవన్ కళ్యాణ్ గారి అందులో ఎవరు కంపోజ్ చేసినారో వాళ్ళ దగ్గర పాడాలంటే ఏ చిన్న మిస్టేక్ ఉన్నా తప్పని చెప్పేస్తారు వెంటనే. సో ఫస్ట్ అయితే సాంగ్ పాడదాం, సాంగ్ కి తర్వాత వచ్చిన ప్రశంసలు అడుగుదాం. ఓకే, సో ఈ సాంగ్ లో నా ఫేవరెట్ పోర్షన్ నేను పాడతాను, డెడికేటెడ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఏ తల్లి కన్నాదో నిన్ను, కోటి కళలకు రారాజై వెలసిన వంట, ఏ పూట పుట్టినవు నువ్వు, అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట, వెలకట్టలేనన్ని వెలుగుల్ని నా కంట పోయించిన వంట నువ్వు, ఎత్తుకొండ మీది కోహినూరే కాదు గుండె లోతు ప్రాణమైన ఇస్తావు, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. సూపర్ సూపర్. సో యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, ఇంకా ఇక్కడ ఇంకేమని ఉండలే. సో కొత్తగా అంటే ఏదైనా భయం ఉంటది ఏదైనా అనేస్తారేమో అని. సో ఏమన్నారు? ఫస్ట్లీ దేవర్ లైక్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, బాగా పాడేవు, అండ్ ఈ సాంగ్ ఎందుకు ఎంచుకున్నావు అని అడిగారు, ఎందుకు అసలు ఈ కాంపిటీషన్కి ఎందుకు వచ్చావు అని అడిగారు. సో యాక్చువల్గా నేను 5 years బ్యాక్ అర్జున్ రెడ్డిలో ఒక మూవీ పాడాను. సో ఆ మూవీలో సాంగ్ పాడాక నువ్వు ప్లేబ్యాక్ సింగర్ కదా, మరి ఎందుకు వచ్చావని అడిగారు. సో ఈ సాంగ్ తర్వాత, బట్ ఐ టోల్డ్ దెమ్ ఆ సాంగ్ తర్వాత నేను ఇంకేం పాడలేదు. సో అదొక్కటే ఫస్ట్ అండ్ లాస్ట్ సాంగ్ అనమాట నాకు. సో ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఇంకొక అవకాశం కావాలి, ఎందుకంటే ఆ సాంగ్ తర్వాత నాకు పెళ్ళైపోయి నేను మూవ్ అయిపోయాను హైదరాబాద్ నుంచి. సో అలా అవకాశాలు కూడా ఎక్కువ రాలేదు. అండ్ మళ్ళీ ప్లేబ్యాక్ సింగింగ్ లోకి ఎంటర్ అవ్వాలి అండ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలనుకున్నాను. సో అలా ఈ సాంగ్ తో స్టార్ట్ అయింది. అర్జున్ రెడ్డిలో గుండెలో నాని లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ ఒకటి వస్తుంది. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ సాంగ్, వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్, ఓన్లీ వాయిస్ వెళ్తుంది అనమాట. సో ఇది సందీప్ రెడ్డి గారి ఐడియా. ఇది లాస్ట్ లో మొత్తం సినిమా అంతా అయిపోయాక ఒక హీరోయిన్ పర్స్పెక్టివ్ ని, అన్ని రోజులు హీరోయిన్ ఏమనుకుంటుంది తన పర్స్పెక్టివ్, తన వాయిస్ లో ఒక సాంగ్ పెట్టాలి అనుకున్నారు. సో అది చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది అసలు ఆ సాంగ్ కి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మ్యూజిక్ ఏం లేదు, జస్ట్ నా వాయిస్ ఒక్కటే ఉంది. ఎవరు వింటారా, అది కూడా టైటిల్స్ అప్పుడు. సో థియేటర్ లోంచి జనాలు లేచి వెళ్ళిపోయే టైం కి నా పాట వస్తుంది. అదే కదా. సో ఆ టైం కి ఎవరు వింటారా అనుకున్నాను. బట్ పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలి అక్కడ.
సో అది నేను ఫస్ట్ లో చాలా డౌట్ పడ్డాను, అది ఎంతవరకు వెళ్తుంది, అసలు వింటారా వినరా, సాంగ్ ని రికగ్నైజ్ చేస్తారని. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, థియేటర్ లో నేను వెళ్ళి చూస్తున్నప్పుడు జనాలు లేచి నిలబడి బయలుదేరే టైంకి ఆ సాంగ్ వస్తున్నప్పుడు నిలబడి చూసారు. సో అది ఐ ఫెల్ట్ ఇట్స్ గూస్ బంప్స్ మూమెంట్ నాకు. చాలా చాలా అర్జున్ రెడ్డి చూసుకుంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒక రికగ్నిషన్ అయినా ఉన్నది. సో మీకు కూడా ఆ సాంగ్ నాకు కూడా ఆ సాంగ్ తో వచ్చింది. అండ్ మీది ప్రాపర్ వైజాగ్ కదా, రైట్? సో అంటే చిన్నప్పటి నుండి ఏమైనా ఈ సింగింగ్ ఇంట్రెస్ట్ ఉందా? ఎక్కడ ఏమైనా స్కూల్లో కాలేజ్లో ఇలా పాడతారు ఎక్కువగా, సో అలా ఏమైనా ఉందా? దాని వల్ల వచ్చింది? చిన్నప్పటి నుంచి కాదు, ఫ్యామిలీలోనే ఉంది ఫుల్ గా. అవునా? మా గ్రాండ్ ఫాదర్ ఆ రోజుల్లో నాటకాలు అవి వేసేవారు. సో ఆయన పద్యాలు పాడతారు, స్టేజ్ ఆర్టిస్ట్, అండ్ యాక్టింగ్ తో పాటు సింగింగ్, రైటింగ్ కూడా ఉంది. తెలుగులో ఆయన రచయిత, పోయమ్స్ రాస్తారు, కథలు రాస్తారు, బుక్స్ ప్రింట్ చేశారు. సో ఇవన్నీ ఉండడం వల్ల నాకు అరౌండ్ 4 years 5 years ఉన్నప్పటి నుంచే ఆయన రాసిన పాటలకి పద్యాలకి కంపోజ్ చేసి మాకు నేర్పించారు, నాకు అండ్ మా సిస్టర్ కి. నాకు ఒక చెల్లి ఉంది, సో మా ఇద్దరికి కలిపి నేర్పించారు. అలా స్టార్ట్ అయింది. ఓకే వీళ్ళు కొంచెం పాడుతున్నారులే శృతిలో అని చెప్పి నన్ను క్లాసికల్ మ్యూజిక్ లో పెట్టారనమాట. అక్కడి నుంచి కర్ణాటిక్ క్లాసికల్ ఒక 12 years నేర్చుకున్నాను. అండ్ తర్వాత స్టడీస్ కంప్లీట్ అయింది, జాబ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్యామిలీలో ఉందండి, మా ఫాదర్ కూడా పాడతారు. బాగా మేనేజ్ చేశారు అసలు స్టడీస్, మీ గోల్ బాగానే రీచ్ చేసుకుంటారు. అంటే స్ట్రగుల్ ఎక్కువ అయిందండి. ఇవి తప్పేం తెలిసేది కాదు చిన్నప్పుడు. స్కూల్కి వెళ్ళి రావడం, మిగిలిన టైంలో పాటలు ప్రాక్టీస్ చేసుకోవడం, ఇవి రెండు తప్పే ఇంకేం రావు. ఈ రోజుల్లో ఆడపిల్లలు లేరు చాలా మంది, చాలా వరకు. సో అంటే ఓకే, అంటే ఆడపిల్లని మనం వేరేలా కాదు, వాళ్ళు ఒక వైపు గోల్ పెడితే అదే రీచ్. అంటే ఇప్పుడు డాక్టర్ అవ్వాలి, మన సైడ్ ఎక్కువగా డాక్టర్ అవ్వాలి లేదా ఇంజనీర్ అవ్వాలి అని వృద్ధిస్తారు. ఆ వేలో వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతారు. కొన్నిసార్లు వాళ్ళ ఇష్టాలు ఉన్నా పక్కన పెట్టేసి సర్లే మనకి గో విత్ ఫ్లో అని వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా మీ ఫ్యాషన్ అండ్ పేరెంట్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా బాగుంది. అండ్ కమ్ టు ద పాయింట్ దీనికి వచ్చేస్తే, సో అంటే స్టార్టింగ్లో మీరు సెలెక్ట్ అయ్యారు, వన్ బై రీచ్ వెళ్తున్నారు, అదే మంచి సాంగ్స్ పాడుకుంటూ స్టెప్ బై వెళ్తున్నారు. సో మీకు ఓవరాల్ జర్నీలో ఈ సాంగ్ నా మొత్తానికి టర్న్ తిప్పింది అనే దాంట్లో ఏమైనా ఉందా? ఇండియన్ ఐడల్ లో ఫార్చునేట్లీ గాడ్స్ గ్రేస్ వల్ల ఏంటంటే ఎవ్రీ ఎపిసోడ్, సో ఇది నా బెస్ట్ ఎపిసోడ్, నా లైఫ్ లో ఒక మెమొరబుల్ ఎపిసోడ్ అని చెప్పి ఇంటికి వెళ్ళాను, లైక్ ఎవ్రీ ఎపిసోడ్ తర్వాత. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా అంతకన్నా మంచి మెమొరీ అయింది. సో చాలా చాలా రకాలుగా నేను ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని కలిసాను అండ్ వాళ్ళ టిప్స్ కూడా తీసుకున్నాను. సో ఒక సాంగ్ అంటే లైక్ మల్టిపుల్ సాంగ్స్ ఉన్నాయి. ఫస్ట్లీ నా లైఫ్ ఎక్కడ చేంజ్ అయిందంటే, ఒక ఫస్ట్ ఎపిసోడ్ లో మనకి షో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక సాంగ్ పాడాను. దానికి బాలకృష్ణ గారు వచ్చారనమాట గెస్ట్ కింద. సో ఆయన పాటే పాడాను. అది శ్రేయా ఘోషాల్ గారు ఒరిజినల్ గా పాడిన పాట. సో అది తమన్ సార్ కి చాలా నచ్చి, నువ్వు పాడింది ఒక క్లిప్పింగ్ నేను శ్రేయా ఘోషాల్ కి పంపిస్తాను అని చెప్పారు. సో చెప్పినప్పుడు ఓకే సార్ థ్యాంక్ యూ అన్నాను, కానీ ఆవిడ వింటారా, విని రెస్పాన్స్ ఇస్తారా అని ఒక ఉండేది, టోటల్ గా మర్చిపోయాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో సార్ నిజంగానే తీసుకొచ్చారు మేడం దగ్గర నుంచి, బికాస్ ఆవిడకి నేను భక్తురాలిని నిజంగా శ్రేయా ఘోషాల్ గారికి. సో ఆవిడ క్లిప్పింగ్ నిజంగా సౌజన్య నువ్వు బాగా పాడేవు, నీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది అనేసరికి ఐ కుడెంట్ అండర్స్టాండ్, లైక్ ఇక్కడ ఉన్నాను నిజంగా దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని. సో అదొక ఇన్సిడెంట్ అయితే, ఇంకొకటి చంద్రబోస్ గారు వచ్చారు మా ఎపిసోడ్ కి, అండ్ అప్పుడే రీసెంట్ గా ఆయనకు ఒక ఆస్కార్ అవార్డు వచ్చింది. అండ్ ఆయన ఏమన్నారంటే, ఈ ఎపిసోడ్ లో నాకు ఫేవరెట్ గా నా ఫేవరెట్ కంటెస్టెంట్ కి, నా ఫేవరెట్ పర్ఫార్మెన్స్ కి నేను నాటు ఏ పెన్ తో రాశాను ఆస్కార్ విన్నింగ్ పెన్, ఆ పెన్ గిఫ్ట్ ఇస్తానన్నారు. సో అది కూడా లక్కీగా నాకు వచ్చింది. సో అది ఒక మెమరబుల్ థింగ్, ఆస్కార్ విన్నింగ్ పెన్ నా ఇంట్లో సేఫ్ గా జాగ్రత్తగా ఉంచుకున్నాను. అండ్ ఇంకొకటి చిత్రమ్మ గారి ఎపిసోడ్, ఆవిడది వన్ ఆఫ్ ద టఫెస్ట్ సాంగ్స్ ఆవిడ ముందు పాడాను, దానికి ఆవిడ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సో దీస్ మూమెంట్స్ నేను ఎప్పటికీ మర్చిపోలే. ఐ థింక్ ఇంకా లైఫ్ లో ఇంతకు మించి ఇవి జరగవేమో ఇంకెప్పుడు. ఎందుకంటే ఒకే స్టేజ్ మీద ఒకే టైంలో ఇంత మంది, మనం వెళ్ళే జర్నీలో ఒకసారి చిత్రగారిని కలవచ్చు, టిప్స్ తీసుకోవచ్చు, లేదా ఇంకోసి కలవచ్చు, కానీ అందరినీ ఒకేసారి, అంటే ఇప్పుడు చూసుకుంటే మన ఎన్టీఆర్ గారిని ఉన్నారు, బాలకృష్ణ గారి నుండి కంటిన్యూ అందరూ మీకు అల్లు అర్జున్ గారి వరకు వాళ్ళని చూస్తామా అనుకునే వాళ్ళ నుండి మన పేరు, మన గురించి ప్రశంసలు. ఎగ్జాక్ట్లీ. అండ్ లాస్ట్ ఫినాలేలో అల్లు అర్జున్ గారు చెప్పింది అసలు మర్చిపోలేను నిజంగా. మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి పాడుతున్నందుకు నాకు హ్యాపీగా ఉంది, నువ్వు విన్ అయినందుకు నాకు హ్యాపీగా ఉంది అని అన్నారు సార్. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే
నీలాగా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇన్ లాస్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే బయటకు వచ్చి ఏదైనా చెయ్యొచ్చు అని ప్రూవ్ చేసే సౌజన్య అన్నారు. సో ఐ థింక్ అది నిజంగా చేసానో లేదో కానీ ఆయన అనడం చాలా చాలా గొప్ప విషయం అనిపించింది. వెరీ డౌన్ టు ఎర్త్. అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు బయటికి రావడానికే ఆలోచిస్తున్నారు. అలాంటిది పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకెందుకులే, ఫ్యామిలీకి నచ్చదా, అత్తారింటికి నచ్చదా అని లైట్ తీసుకునే స్టేజ్ నుండి మనం ఒక స్టేజ్ మీదకి వెళ్ళి దాంట్లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది రియల్ గ్రేట్. ఎవరైనా అక్కడ లేదండి. దాంతో ఏంటంటే ఐ హావ్ అ డాటర్. సో తనకి అప్పుడు 1.5 years అంతే. సో ఆ టైంలో నేను తన్ని వైజాగ్ లో వదిలేసి నేను ఒక 3-4 months ఇక్కడ ఉన్నాను హైదరాబాద్ లో. 3-4 months యా, కంటిన్యూస్ గా. సో అక్కడికి నేను వెళ్ళడానికి అయ్యేది కాదు. అప్పుడప్పుడు తనే నన్ను చూడడానికి వచ్చేది ఫ్యామిలీతో. సో అదంతా చూసి నిజంగా హీ వాజ్ వెరీ అబ్జర్వెంట్ అక్కడ స్టేజ్ పైన. నేను మిడ్ నైట్ షూటింగ్ అవుతుంది కదా, నేను పడుకోబెడుతున్నాను. సో అదంతా చూసి ఆయన, నువ్వు ఒక పక్క మదర్ రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ మళ్ళీ సింగింగ్ కాంపిటీషన్ లో ఉంటూ. సో ఇట్ వాజ్ అ వెరీ టఫ్ జర్నీ ఫర్ మీ. ఎందుకంటే ఇలా మైండ్ లో ఒక అపరిచితుడిలాగా స్విచ్ అవుతూ ఉండాలి. ఒక పక్క కంటెస్టెంట్, ఒక పక్క మదర్, ఒక మళ్ళీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. సో బట్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఎందుకంటే నా బోత్ ఫ్యామిలీస్ చాలా సపోర్ట్ చేశాయి. మై ఇన్లాస్ కానీ మా పేరెంట్స్ కానీ. సో హస్బెండ్ గారు సపోర్ట్ యా హ్యూజ్ సపోర్ట్. అసలు ఆయన వల్లే నేను ఇప్పుడు హైదరాబాద్ లో కంటిన్యూ చేయగలుగుతున్నాను. ఫ్రీగా వచ్చి వర్క్ చేసుకుని వెళ్తాను. సో లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. సో ఇప్పుడు చెప్పండి, లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్ బెటర్? అంటే అరేంజ్డ్ తర్వాత లవ్. సో ఓకే, లవ్ చేసిన వాళ్ళు లవ్ చేసి అరేంజ్ చేసుకుంటారు, అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ చేసుకుని బోత్ ఉండాలి. సో లవ్ అనేది కామన్, బట్ పెళ్లి తర్వాత ఉంటే ఇంకా బాగుంటది. ఐ వుడ్ సే ఫ్యామిలీ ని ఒప్పించి చేసుకోవడం. లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కానీ విత్ ద కన్సెంట్ ఆఫ్ ఫ్యామిలీ వుడ్ బి గ్రేట్. కరెక్ట్, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యామిలీ ఉండడం వల్లే నేను ఈ రోజు ఇక్కడ చేయగలిసాను. బికాజ్ నిజంగా మీరు అన్నట్టు లవ్ మ్యారేజ్ చేసుకుని వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అసలు నాకు సాధించడానికి అయ్యేదే కాదు. ఏవి చాలా అడ్డంకులు వచ్చేవి. యా ఎందుకంటే ఆ ఏజ్ లో పాపని ఎవరి దగ్గర వదలలేదు. సూపర్. అండ్ ఆ సాంగ్ పాడదాం. యా షూర్. ఎక్కిమీడా నా జత విడనని వరమిడవా, తగు జోడానా కడ కొంగున ముడి పడవా, సుకుమారి నీ సొగసు సిరులు నన్ను నిలువెల్లా పెన వేసుకుని మహారాజులని మరపించి మహత్తులో బడి బందీ నయ్యానే, ఏటవుతానే. సూపర్ సూపర్. థాంక్యూ. అండ్ అంటే ఇంకా ఫైనల్ కి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. ఈ గ్యాప్ లో చాలా జరిగాయి. అంటే ఫైనల్ వరకు వెళ్తానని ఊహించారు ఫస్ట్ అయితే? లేదండి, టాప్ 12 కి వచ్చాక అదే పెద్ద స్టెప్ నాకు. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడ వరకు రావడం ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ అనుకున్నా. ఇక్కడికి వచ్చి 2-3 పాటలు పాడేసి మంచిగా బాగా పర్ఫార్మ్ చేసి వెళ్ళిపోవాలనుకున్నాను. అంతే. ఎలిమినేట్ అయినా కూడా నా బెస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలనుకున్నాను. ఎందుకంటే ఓట్స్ అండి, మొత్తం సీజన్ అంతా ఓట్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఆడియన్స్ కి ఎవరు నచ్చుతారు అనేది మాకు ఐడియా కూడా లేదు. సో ఓట్స్ ఎలా వచ్చినా కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే నేను ఇవ్వాలి అనుకున్నాను. టాప్ 12 కి వచ్చాక ఐ వాంటెడ్ టు మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఎపిసోడ్ అవుతున్న కొద్దీ టాప్ 5 ఫినాలేకి వెళ్తారు. సో ఆ 5 లో ఉండాలి. ఎందుకంటే నా లైఫ్ లో ఎప్పుడు ఫినాలే వరకు నేను ఏ రియాలిటీ షోలోని వెళ్ళలేదు. సో 5 లో ఉండాలి అంతే అనుకున్నాను. సెమీఫైనల్స్ నుంచి నేను ఫినాలేకి వెళ్ళగానే చాలు, ఇంక నాకు ఏ గోల్స్ లేవు, ఇదే నా విన్నింగ్. సో ఈ టాప్ 5 కి రాగానే ఇదే నా విన్నింగ్ మూమెంట్ చాలా అనుకున్నాను. అసలు ఏ ప్రెషర్ లేదు. ఫినాలేలో పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఏ టెన్షన్ లేదు. ఏదొచ్చినా అది వచ్చింది, టాప్ 5th వచ్చినా చాలు హ్యాపీ. అల్లు అర్జున్ గారి సాంగ్ పాడానండి, ఒక మెడ్లీ పాడాను. కానీ గెస్ట్ వస్తారని ముందే తెలిసిపోతుందా? ఎందుకంటే ఎవరు వస్తారో వాళ్ళ సాంగ్ చేస్తారు ఇక్కడ మీరు? 1 week ముందు తెలుస్తుంది అంతే. ముందు నుంచి మీరు అనుకున్న ఆ సాంగ్ పాడితే బాగుంటదని, లేకపోతే మీకు నచ్చి చేస్తున్నారు ఆ సాంగ్? సో బేసికల్లీ కొన్ని లిస్ట్ ఆఫ్ సాంగ్స్ మన వాయిస్ కి సూట్ అయ్యేది, దాని ప్రకారం ఒక డిస్కషన్ అవుతుంది విత్ ద సింగర్స్ అండ్ విత్ ద మేనేజ్మెంట్. సో అలాగా
ఎవ్రీ ఎపిసోడ్ కి ఒక్కొక్క సాంగ్, ఈ సాంగ్ అయితే తన వాయిస్ లో బాగుంటుంది అని ఒక ఒపీనియన్ ఉంటుంది. అలా స్టార్టింగ్ నుండి మిమ్మల్ని చూసారు కాబట్టి మీకు మీ వాయిస్ కి ఏ సాంగ్ అయితే సెట్ అవుతుందో ఫిక్స్ అయిపోతుంది. అలాగా వాళ్ళు ఇస్తారు. ఇంకా చాలా ఉంటాయి. ఆ గెస్ట్ అది మీది సింక్ అయిపోతుంది అట్లా. సో బేసికలీ గెస్ట్ వస్తున్నప్పుడు అన్ని వాళ్ళ పాటలే పాడాలని అది మేము డిస్కస్ చేసుకుంటాం. సో సపోజ్ ఒక ఎపిసోడ్ లో నాని గారు వచ్చారు, హీరో నాని, ఈజ్ మై ఫేవరెట్ హీరో అన్నమాట. సో ఇంకా మేము పాడినంతా ఆయన పాటలే. సో ఒక 4-5 days ముందు మాకు తెలుస్తుంది గెస్ట్ ఎవరు. దాన్ని బట్టి వి సెలెక్ట్ ఆల్ ద సాంగ్స్ ఫర్ ద గెస్ట్. నాని గారు అంటే అదే మాక్సిమం అందరికి చాలా ఇష్టం, నేచురల్ స్టార్. అండ్ ఆయన గురించి పాడిన పాట ఏది? నువ్వంటే నా నవ్వు. సో అది ఆయన షూర్ ఐ స్టిల్ కాంట్ ఫర్గెట్ దెన్. ఎందుకంటే అది పాడాక ఆయన అన్నారు, నువ్వు నిజంగా పాడావా, ఒరిజినల్ ప్లే చేశారా అని అడిగారు. సో వెరీ స్వీట్. పాడతాను. ఇప్పుడు మాకు అలాగే అనిపిస్తుంది. లేదు. నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను, నువ్వంటూ నేనంటూ లేమని, అవునంటూ మాటెవ్వు నిజమంటూ నేను, నేరాని దూరాలెను పోనని, ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక, దగ్గరగా రా నేను దూరమే, నీ వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వు అడుగు, నిలుచున్నా నీ వైపే చేరేనులే, నీ అడుగేమో పడి నీల గుడి అయినది, నీ చూపేమో సడిలేని ఉరుమైనది, నువ్వు ఆకాశం నేను నీ కోసం, తడిసిపోదామా ఈ వానలో, ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే, సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే, నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె, ఈ భువికి వెలుగిచ్చే వరమే ప్రేమ. నిజంగా ఇంకా నానిగారు ఆ డైలాగ్ వేసారంటే ఇంకా ఏముంది, ఖచ్చితంగా అది మీరు పాడిన కన్నా మ్యూజిక్ అలాగే అంటే రియల్ గానే ఆ సాంగ్ అలానే ఉన్నట్టుంది. ఇంకా ఆ సాంగ్ ని మీ నోట్ అంటే వింటున్నట్టు అనిపిస్తుంది అంతే. సో నిజంగా సూపర్ అనిపించింది. అంటే మీకు ఈ జర్నీలో చూసుకుంటే అంటే మీ లైఫ్ జర్నీ అంతా ఎలా సాగింది ఏమో గానీ, ఇండియన్ ఐడల్ ఆ 2 season మొత్తం మీ జర్నీ మాత్రం లైఫ్ లో ఎప్పుడు మర్చిపోరేమో. ఎపిసోడ్ కి ఎపిసోడ్ గ్యాప్ ఇచ్చినప్పుడు ప్రాక్టీస్, ఎపిసోడ్ లో ఆ మెమరీస్ క్రియేట్. ఎగ్జాక్ట్లీ అంతే. ప్రతిదీ అంటే ఒక్కొక్క గెస్ట్ వచ్చి మీ గురించే మాట్లాడుతున్నట్టుంది. అవునండి. నాకు డైరీ రాసుకునే అలవాటు ఉంది. సో ఆ టైంలో నేను రాసుకున్న డైరీ చూస్తే ఎవ్రీ ఎపిసోడ్ కి సపోజ్ ఒక పర్టికులర్ డే షూట్ ఉంది అంటే వారం అంతా నేను నా స్ట్రగుల్ ఏం చేస్తున్నాను, ఏం ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎలాగా వార్మప్ చేస్తాను ఉంటుంది. ఎపిసోడ్ రోజు మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అని రాసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే రిపీట్ అవుతుంది. సో 3 months ఐ హ్యాడ్ a blast every episode. అదొక్కటే కాకుండా మా కంటెస్టెంట్స్ అందరూ యువర్ సో క్లోజ్. సో మాలో ఎవరికి కాంపిటీషన్ ఫీలింగే లేదు. ఒకరికొకరు కరెక్ట్ చేసుకునే వాళ్ళం, సపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏదైనా కరెక్షన్ నాకు చెప్తే సో నెక్స్ట్ ఎపిసోడ్ కి ఆ కరెక్షన్ ఎలా చేయాలని నా కలీగ్స్, నా కో కంటెస్టెంట్స్ హెల్ప్ చేసేవారు. సో దిస్ యూస్ టు హ్యాపెన్ మ్యూచువల్లీ, అందరూ చేసేవాళ్ళం. సో చాలా చాలా అల్లరి చేసేవాళ్ళం ఎక్కువగా. నేను నా కాలేజ్ డేస్ లో ఇంత అల్లరి ఎప్పుడు చేయలేదు. సో వాళ్ళతో మాత్రం చాలా చాలా అల్లరి చేశాను. నెక్స్ట్ మంత్ వైజాగ్ వస్తాను, నాకు ఆ డైరీ ఇస్తే ఒక 3 రోజులు చదువుకుంటాను. సో మొత్తానికి అంటే ఇప్పుడు సింగర్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్ లో టాపర్ అంటారు. అంటే ఈ జోనర్ లో వీళ్ళ వాయిస్ కానీ వీళ్ళ బేస్ కానీ బాగుంటది అని అంటారు. మీకు అలా ఏదైనా డిఫరెంట్ జోనర్ ఉందా? జోనర్ అంటే నాకు బేసికలీ అన్ని జోనరా ట్రై చేయడం ఇష్టం. డిఫరెంట్ సాంగ్స్ పాడడం ఇష్టం. నేను ఫస్ట్లీ నేను క్లాసికల్ మ్యూజిక్ ట్రైన్డ్ కాబట్టి అండ్ లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. సో నాకు కంఫర్టబుల్ స్పేస్ అయితే నా మెలోడీస్ సింగింగ్. సో ఇప్పుడు చిత్ర గారు పాడిన పాటలు కానీ, శ్రేయా ఘోషాల్ గారు పాడిన మెలోడీస్ కానీ అది కంఫర్టబుల్. బట్ అది ఒక్కటే లిమిటేషన్ పెట్టుకుని ఉండకూడదని ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఒక 3 వేరియేషన్స్ లో పాడమంటే పాడతారా? ట్రై చేస్తాను. ఓకే. సో మీరు అడిగారు కాబట్టి నేను రీసెంట్ గా వచ్చిన లైక్ ఇండియన్ ఐడల్ తర్వాత నాకు తమన్ సార్ ఒక ఛాన్స్ ఇచ్చారు షో నుంచి. ఆయన మూవీ స్కంద అని రిలీజ్ అయింది. సో అందులో ఒక సాంగ్ పాడాను, మాస్ నెంబర్. సో అది పాడి వినిపిస్తాను. సో డిఫరెంట్. సో తమన్ సార్ ఇస్ వెరీ ఎక్స్పెరిమెంటల్ అనమాట. నేను పాడిన మెలోడీ లైక్ నా వాయిస్ కి మాస్ నెంబర్ ఇస్తే ఎలా ఉంటుందని హీ ఎక్స్పెరిమెంటెడ్ అండ్ లక్కీలీ I'll share that.
ఓసి ఒప్పుల కుప్పల వయ్యారే సిగ్గుల మొగ్గల సింగారే టక్కుల టిక్కుల టిక్కలి టెక్కుల బంగారే ఓసి మెత్తని సొత్తుల మందారే మత్తుల విత్తులు చల్లాలి పిల్లడి గుండెలు పిల్లి మొగ్గాలయ్యాలే గంట కొట్టి చెప్పుకో గంటలోనే వస్తానే గండర గండర బాయ్ గజ్జ కట్టి చెప్పుకో కాజులెట్టి చెప్పుకో కలివాన తెస్తానే గండర గండర బాయ్ హే విన్నారోయ్ తయారయ్యే ఉన్నారోయ్ వేస్తారే విందే వడ్డించేస్తారోయ్ ఇష్టంగా ఇస్తారోయ్ నువ్వే పిస్తారోయ్ నా గల్లా పెట్టే గల్లుమంటున్నాది రోయ్ గండరబాయ్ గండర గోళంలో పెట్టకమ్మాయ్ గండరబాయ్ గట్టర కౌగిట్ల సుట్టకమ్మాయ్ గండరబాయ్ గందర గోళంలో పెట్టకమ్మాయ్ గండరబాయ్ గత్తర కౌగిట్ల సుట్టకమ్మాయ్. ఈ వేరియేషన్స్ కూడా ఉన్నాయా? సో ఏమో జస్ట్ రైడ్. ఈవెన్ ఇండియన్ ఐడల్ లో కూడా ఇప్పుడు మాస్ పాడాను కదా, ఇండియన్ ఐడల్ లో మెలోడీస్ ఒక 3-4 ఎపిసోడ్స్ పాడాక ఒక ఛాలెంజ్ రౌండ్ ఇచ్చారు. మీకు నచ్చిన జోనర్ మీరు ఎంచుకోండి అని చెప్పారు. సో అక్కడ నేను వెస్టర్న్ తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పటిదాకా పాడని ఒక ఎక్స్పెరిమెంటల్ వెస్టర్న్ చేయాలి అని. సో దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. యా షూర్. ఐ మూవీలోంచి విక్రమ్ ఐ మూవీలోంచి ఒక సాంగ్ పాడాను, వెస్టర్న్ సాంగ్. Ala ala I ala ala I ala ala I made in vanilla. Ala ala I ala ala I ala ala I made in vanilla. నా చేతిలో పువ్వులే నిలిచి నువ్వులేతగా నా ముళ్ళు విరిచేనా ప్రియనేస్తం నువ్వే నీ ముత్తుతో తెలవారుతుందే నీ శబ్దమే నన్ను మార్చుతుందే నా గిలిగీతం నువ్వే కురుల మూలమే తెరచి చూడవా పదును చూపుతో మదిని లాగవా అదర కేసమే అపహరించవా మనసారా నా రోమాన్సాయ్ నాకు పిచ్చెక్కుతుంది సారీ గారు. చూస్తే ఎంత సైలెంట్ గా బుద్ధిగా కూర్చున్నా తెలుసా, ఇన్ని వేరియేషన్స్. అసలు ఒకసారి నాకు ఆ సినిమాలోకి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తాను. సో చాలా బాగుంది నిజంగా, అది ఇంకా మాటల్లో చెప్పలేను, నా ఫీలింగ్స్ వాళ్ళకి అర్థమవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్, అంటే అంతకు ముందు అంతవరకు మీరు ట్రై చేశారు, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది లైఫ్? సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా లక్కీలీ మై హస్బెండ్ సపోర్ట్ ఉంది. సో నేను ఒక 3-4 years జాబ్ చేశాను. చేశాక అండ్ మా హస్బెండ్ కానీ మా ఫ్యామిలీకి కానీ అర్థమైంది, బికాజ్ నేను జాబ్ చేసేది ఏదో నామకే వస్తే చేస్తున్నాను, శాలరీ వస్తుందా చేస్తున్నానా అనే ఫీలింగ్ లో ఉన్నాను. బట్ అల్టిమేట్లీ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో అది అర్థం చేసుకుని హీ సెడ్ ఐ విల్ సపోర్ట్ యూ అండ్ యూ కెన్ క్విట్ యువర్ జాబ్, ట్రై టు పర్స్యూ వాట్ ఎవర్ యూ వాంట్ అని. సో అదే టైంకి కోవిడ్ రావడం అండ్ ఆ 2 years కూడా నేను జాబ్ లేకుండా, నేను మ్యూజిక్ కోసం అని క్విట్ చేసిన వెంటనే కోవిడ్ వచ్చింది. సో 2 years నేను ఏమీ చేయలేదు, ఇంట్లోనే ఉన్నాను. మ్యూజిక్ క్లాసెస్ చెప్పుకునేదాన్ని, జస్ట్ బేసిక్ పాకెట్ మనీ కోసం అన్నట్టు. సో అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది పిల్లలకి చెప్పడం అని. బట్ ఇది కాదు, ఐ షుడ్ డూ సంథింగ్ ఎల్స్ అని ఒక ఫీలింగ్ వచ్చింది. క్లాసెస్ ఆపేశాను అండ్ అప్పుడే ఇండియన్ ఐడల్ వచ్చింది, పాప పుట్టింది. సో అది చాలా చిన్నప్పుడు, దానికి 3 months ఉన్నప్పుడు ఫస్ట్ ఇండియన్ ఐడల్ సీజన్ 1 ఆడిషన్స్ కి సెలెక్ట్ అయ్యాను. 1 కి కూడా సెలెక్ట్ అయ్యాను. హైదరాబాద్ రమ్మన్నారు ఫర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆడిషన్స్. అండ్ అది 3 months పాప. సో ఐ హ్యాడ్ టు బీ విత్ హర్. సో యా, తను వదిలి రాలేను, తను తీసుకుని కూడా రాలేను. ఎందుకంటే ఇక్కడ ఆడిషన్స్ అంటే మనకి చాలా మంది ఉంటారు, వేలకు మంది లైన్ లో నిలబడి ఉంటారు ఫుల్ గా. మీరు చూస్తుంటే సీజన్ 3 లో కూడా ఇప్పుడు అవుతుంది. సో అలా మనం ఎండలో నిలబడి ఉండడం, అది ఆ టైంలో నాకు ఫీజిబుల్ కాదు. చాలా అస్తమాటికి అటెండ్ అవ్వాల్సి వచ్చేది బేబీని. సో ఈ సీజన్ కూడా వదిలేద్దాం అనుకున్నా, బట్ ఆ తర్వాత వచ్చిన సీజన్ ఇదే నా లాస్ట్ ఛాన్స్. ఇది కూడా వదిలేసుకుంటే ఇంకా అవ్వదు కూడా, బికాజ్ ఏజ్ లిమిట్ కూడా దాటిపోతుంది. సో యా, దిస్ ఇస్ మై లాస్ట్. ఉంటుందండి, 30 years. అంతే. సూపర్. 14 to 30. సో ఎందుకని ఆ పర్టిక్యులర్ ఏజ్ పెడతారు? సో అది నాకు తెలీదు, బట్ ఐ థింక్ ఇప్పుడు 14 years నుంచి ఏంటంటే ఒక వాయిస్ మెచ్యూర్ అవుతుంది ఫర్ గర్ల్ ఎస్పెషల్లీ.
అక్కడి నుంచి ఒక లైక్ పర్మనెంట్ వాయిస్ అన్నది 25-30 వరకు ఒక స్టేజ్ లో ఉంటుంది. 30 వరకు దే స్టిల్ ఎలిజిబుల్. అంటే ఇప్పుడు ప్లే బ్యాక్ వెళ్ళాలన్నా, కెరియర్ క్రియేట్ చేసుకోవాలన్నా 30 లోపుని అవుతుంది. సో ఆఫ్టర్ దాట్ ఏమవుతుందంటే వాయిస్ స్ట్రెయిన్ అవ్వడము, లేకపోతే ఏజింగ్, దాని వల్ల కొంచెం వాయిస్ ఇది అవుతుంది. సో ఆ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఇట్స్ వెరీ టఫ్, కొంచెం ముందే రావాలి. సో అందుకే మేబీ ఆ ఏజ్ లిమిట్ పెడతారేమో అనుకుంటున్నాను. బికాస్ కొన్ని కాంపిటీషన్స్ అన్ని ఏజెస్ కి పెట్టేవారు, కొన్ని 35 to 40, 35 to 45 అలా కూడా పెట్టారు, చిన్న పిల్లలకి కూడా పెట్టారు. ఇండియన్ ఐడల్ ప్యాటర్న్ అది యూజువల్లీ ఇట్స్ ఆల్వేస్ ఇదర్ కిడ్స్ ఆర్ 30 వరకు. సో మొత్తానికి అయితే ఆ సీజన్ అయితే కొట్టేశారు, హ్యాపీ ఉంది. బట్ మీకు ఒక టాస్క్ అయితే ఇద్దాం అనుకుంటాను. అయ్యో ఇంచేపేం అనుకోలేదు, కానీ మీరు ఈ వేరియేషన్ చూపిస్తుంటే నాలో కూడా కొత్తగా వచ్చేస్తాను. సో ఒక 1 minute ఇస్తా. సో 1 minute లో సో ఎన్ని సాంగ్స్ పాడగలరు అనేది చూద్దాం. ఏదైనా పాడొచ్చు, ఏదైనా పాడచ్చు, ట్రై చేద్దాం. ఓకే, 1 minute పెట్టుకుని. చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను కానీ ఇలా ఎవరు నన్ను అడగలేదండి, ఫస్ట్ టైం అడుగుతారు మీరు ఇలా. మీరు ఈ వేరియేషన్ చూపించకపోతే నేను అడగకపోతే నాకు చాలా అంటే ఏదో నామకే వాస్ ఇంటర్వ్యూలా కాకుండా నాకు నిజంగా పర్సనల్ గా ఇంటర్వ్యూ బాగా అనిపించింది. సో అందుకని ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, సరే, ఓకే, గ్రేట్. సో ఒక పాటకి సంబంధం ఉండదు, ర్యాండమ్ గా ఏది వస్తే అది పాడతాను. ఓకే, సో మీరు అన్నట్టు 1 minute లో ఇన్ని సాంగ్స్ అయితే ఆయన కవర్ చేయాలి కాబట్టి డిఫరెంట్ పాడడానికి ట్రై చేస్తాను. సరే, స్టాప్ వాచ్ పెట్టండి చారి గారు. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకే ఇంకెవరు మొగుడంట. సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. నా చెలి రోజావే నాలో ఉన్నావే, నిన్నే తరిచే నేనే. గోంగూర దోడగాడగాపు కాసా, కాడిగూస వేళదాకా ఎదురు చూసా, అందలోనే తిరిగిపోయే ముద్దుగాస, నీకు వెన్న ముద్దలిచ్చుకుంటా వెంకటేశ. కోరుకున్న గోరకన్న గోరు ముద్దలెప్పుడమ్మా. ಡಿಜೆಟಿಲ್ ದುಪ್ಪೇರು ವೀನಿ ಸ್ಟೈಲೆವೆರು ಸಕೆಮೋ ಹೀರೋ ತೀರು ಕೊಟ್ಟದಿ ತೀರ್ನು ಮಾರು. నా సామే నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామే, నా సామే. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవీపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. ఇంకా టైం ఉందా, ఇంకా పాడాలా? పాడుతూ ఉంటే నాకు ఎన్నైనా వినాలనిపిస్తుంది. సో అసలు ఆ వేరియేషన్స్ కూడా నిజంగా చాలా బాగా పాడుతున్నారు. అండ్ మీకు అసలు ప్రాక్టీస్ కూడా ఏం అవసరం లేదేమో, ఒకసారి వదిలేస్తే దుమ్ము తెలిపేస్తారు. పర్టికులర్గా అంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్, ఆ మధ్యలో గ్యాప్ ఉంది చూడండి, ఆ గ్యాప్ టైంలో ఎవరికైనా ఏదైనా కొంచెం గ్యాప్ వస్తే మర్చిపోతారు, ఇంకా దానికి అవసరం లేదు అనుకుంటారు. మీరు ఎలా మళ్ళీ రికవర్ అయ్యారంటే ప్రాక్టీస్ ఏమైనా చేసేవాళ్ళ? జాబ్ అంటే ఇప్పుడు మీరు చేసేది ఐటీ, స్ట్రెస్ఫుల్, అలా స్ట్రెస్ కోసం 2 రోజులు లీవ్ ఇస్తారు. అది ఏంటి, మీరు ఎలా ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యేవాళ్ళు? సో స్ట్రెస్ఫుల్ జాబే ఉండేది. అండ్ ఆ టైంలో నా మ్యూజిక్ ప్రాక్టీస్ కూడా ఆల్మోస్ట్ నిల్ అని చెప్పొచ్చు. ఏదో సరదాగా పాడుకోవడం, అండ్ ఆఫీస్ లో బ్యాండ్ ఉండేది, సో ఆ బ్యాండ్ కోసం ప్రాక్టీస్ చేసేవాళ్ళం అంతే. బట్ సీరియస్ గా ఒక ప్రొఫెషనల్ లెవెల్లో దిగాలి, ఒక ప్రొఫెషనల్ గా ఒక సింగర్ అవ్వాలి అంటే ఆ ప్రాక్టీస్ సరిపోదు అసలు. సో ఇంచుమించు ఒక ప్రొఫెషనల్ సింగర్ నుంచి ఒక ప్యాషనేట్ సింగర్ కి వెళ్ళిపోతున్నాను అప్పటికే. బట్ వెన్ ఐ రియలైజ్డ్ ఇదే నా లైఫ్ అవ్వాలి ఇంకొంచెం, అండ్ ఇప్పుడు నేను పాడుతున్నట్టు పాడితే వర్క్ అవ్వదు అని అనిపించాక ట్రై చేశాను. తర్వాత పాప కూడా పుట్టింది, ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు. సో 5 years గ్యాప్ తర్వాత ఎప్పుడైతే కాంపిటీషన్ లో ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాను, సెలెక్ట్ అయ్యి అప్పటికి కూడా అలాగే వెళ్ళిపోయాను, పెద్ద ప్రాక్టీస్ చేయలేదు. కానీ టాప్ 12 లోకి వచ్చాక అది ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్ థింగ్ అనమాట. 12 లోకి వచ్చాక ఇంకా ఏదో ఆషామాషిగా చేస్తే అవుతే ఇది
వెరీ ఇంపార్టెంట్ ఛాన్స్ నాకు. సో ఒక 10 to 15 days గ్యాప్ వచ్చిందండి. సో పాప చిన్నది 1 year దానికి. సో దానికి రోజు అంతా వండేసి ఫుడ్ పెట్టేసి దాన్ని పడుకోబెట్టేసి మధ్యాహ్నం ఒక 2-3 hours గ్యాప్ ఉండేది. సో అప్పుడు అన్ని పాటలు తీసి మొత్తం వార్మప్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ దాన్ని రాత్రి పడుకోబెట్టాక రికార్డ్ చేసుకుని ఎలా వస్తుంది విని, సో అలా తను పడుకోబెట్టి దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో ఐ థింక్ ఆ 15 days చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయి. అండ్ కొన్నిసార్లు ఆ 2-3 hours సరిపోదు అన్నప్పుడు మా ఇంటి పక్కనే జస్ట్ 10 minutes డిస్టెన్స్ లో మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా. సో పాపని మార్నింగే ఫుడ్ పెట్టేసి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి వచ్చేసేవాళ్ళం. సో నైట్ వరకు ఐ కుడ్ ప్రాక్టీస్ అండ్ మళ్ళీ నైట్ తీసుకొచ్చేసేదాన్ని. సో దానివల్ల అంటే ఇంకా కాంపిటీషన్ దగ్గర పడుతున్న రోజుల్లో అలా చేశాను. ఐ థింక్ ఆ ప్రాక్టీస్ నిజంగా నాకు చాలా హెల్ప్ చేసింది. లేకపోతే ఎందుకంటే చాలా నా డిఫరెన్స్ నాకే తెలిసిపోయింది. నేను 5 years బ్యాక్ మ్యూజిక్ ని సీరియస్ గా తీసుకున్న దానికి గ్యాప్ తర్వాత నిజంగా నా సింగింగ్ కెపాసిటీ కానీ కంట్రోల్ ఓవర్ ద వాయిస్ అంటారు కదా, శృతిలో పాడడం, అదంతా బాగా తగ్గింది. సో ఐ థింక్ మళ్ళీ కొంచెం రివైవ్ చేసి ప్రాక్టీస్ చేసాక ఐ కుడ్ స్టార్ట్. అండ్ ఈవెన్ జర్నీ అవుతూ ఉండగా ఇండియన్ ఐడల్ జర్నీ సచ్ అంటే ఎవ్రీ వీక్ మనం పాడాలి, ఎవ్రీ వీక్ ఛాలెంజెస్ ఉంటాయి, 4-5 days లో పాట నేర్చుకోవాలి. సో ఆటోమేటిక్ అది ఒక ప్రెషర్ కుక్కర్ లో ఉంటాం అనమాట. సో అలా ఇంప్రూవ్ అయిపోతాం. సూపర్. అలా అయితే ఇలా వచ్చారు మొత్తానికి. సో అంటే అంతకు ముందు సౌజన్య ఇండియన్ ఐడల్ ముందు సౌజన్య బిఫోర్ సౌజన్య అంటే ఏం చెప్తారు? బిఫోర్ ఆఫ్టర్ సౌజన్య ఏంటంటే ఏం చెప్తారు? బిఫోర్ అంటే చాలా డౌట్ఫుల్ క్యాండిడేట్ అండి నేను. అంటే పాడతానా, అవుతుందా, మ్యూజిక్ లో ఏంటి, అండ్ స్ట్రెస్. మోస్ట్లీ ఐ వాజ్ జస్ట్ అ మదర్ ఈస్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ ఇన్ మ్యూజిక్, జస్ట్ టు క్రియేట్ సమ్ నేమ్. అండ్ ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ నిజంగా నాకు ఇండియన్ ఐడల్ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ ఒక ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది నాకు. ఆ 3 months నేను పడిన కష్టం, ఎవ్రీ సాంగ్ ప్రాక్టీస్ కి, ఎవ్రీ ఇంప్రూవ్మెంట్ కి ఐ సీ ద రిజల్ట్స్. సో విన్నింగ్ అని పక్కన పెడితే, నేను విన్ అయినా అవ్వకపోయినా అక్కడ ఆ 3 months ఒక రిగరస్ కోర్స్ లో ఒక ఏమంటారు ఒక క్యాంప్ లో జాయిన్ అయినట్టు రిగరస్ గా అయిపోయింది అనమాట, ట్రైనింగ్ క్యాంప్ లాగా. సో దాని నుంచి నేను బయటికి రాగానే ఐ కుడ్ సీ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ మై సింగింగ్. సో ఐ థింక్ కాన్ఫిడెంట్ అయ్యాను, నాకంటూ ఒక పేరు ఉంది ఇప్పుడు. సో ఈ పేరు నిలబెట్టుకోవాలి అంటే ఎలా పడితే ఎలా పాడితే ఇట్స్ నాట్ గుడ్. సో అందుకని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను, జస్ట్ ఆ నేమ్ ని పెట్టుకోవడానికి. ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ అనే పేరుతో నేను ఎక్కడికైనా వెళ్ళి మిస్టేక్స్ పాడితే బాగుండదు. సో ఆ నేమ్ కోసం నేను ఎవ్రీడే ఇప్పుడు కృషి చేస్తున్నాను. సో ఐ థింక్ ఇట్ హాస్ మేడ్ మీ మోర్ కాన్ఫిడెంట్ అండ్ రెస్పాన్సిబుల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకైతే మిమ్మల్ని వదలాలనిపించలేదు ఇప్పుడు ఎక్కడిని పంపించాలని, ఎందుకంటే అంత స్వీట్ గా అనిపించాయి ప్రతి సాంగ్ కూడా. సో వెళ్ళే ముందు మనం మంచి సాంగ్ కూడా పాడించిన తర్వాత పంపిస్తాం. ఓకే, షూర్ షూర్. పుష్ప 2 రిలీజ్ అవుతుంది. సో సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఏ రీల్స్ లో చూసినా అదే సాంగ్. సో ఆ సాంగ్ తో ఎండ్ చేద్దాం. ఓకే, సో వెరీ టఫ్ సాంగ్ బట్ యా ఐల్ ట్రై. గొప్ప గొప్ప ఇనాములని ఇచ్చి వేసే నవాబు, నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు, పెద్ద పెద్ద పనులు ఎట్టే చెక్కబెట్టే మగాడు, వాడి సొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు, బయటికి వెళ్ళి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు, నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు, చూసేకి అంగిరవ్వ మాదిరే ఉంటాడ నా సావే, ఇట్టాంటి మంచి మొగుడుంటే పెళ్ళైన మహారాణి. అట్టని మొగుడే వచ్చినట్టున్నా నీకు కూడా. యా మేబీ. థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ది బెస్ట్ నాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్.